నమస్తే అండి సంతోష్ గుప్తా గారు. నమస్తే మేడం. చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పున్నారు. అంటే మీరు ఈ ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చారు? ఎందుకు కర్మ గురించి మీరు ఆలోచించడం, చదవడం, వేటాడడం, వెంటాడడం అన్న సంగతి మీరు కొన్ని ఇంటర్వ్యూస్‌లో మీరు చెప్పున్నారు. బట్ హ్మ్. కొంతమంది ప్రేక్షకులకి తెలియకపోవచ్చు. సో వాళ్ళ కోసం మీ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందామండి. మేడం థ్యాంక్ యూ. 2019లో ఆహ్, నేను ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నా. అంటే కండక్టర్‌గా జాబ్ చేస్తున్నప్పుడు డిసెంబర్ 31 సో ఇప్పుడేం చేస్తున్నారండి? ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు పూర్తిగా సర్వీస్ ఓరియెంటెడ్ స్పిరిచువల్ పార్ట్‌లోనే ఉన్నా ఇప్పుడు. ఓకే. సో దీనివల్ల మీకు మీకు డైలీ ఇన్‌కమ్ ఎట్లా? నేను చెప్పేది అదే కదా మేడం. నేను ఎక్స్‌పెరిమెంట్ చేసిన కర్మ గురించి. హ్మ్. కర్మ మీద సుదీర్ఘంగా దాన్ని లోతుల్లోకెళ్ళి అసలు మనిషిని ఎవరు నడిపిస్తారు? ఎందుకు కర్మ గురించే మాట్లాడాలి, కర్మ తెలుసుకోవాలని? గురించి నేను మాట్లాడాలనుకోలేదు. హ్మ్. నా జీవితంలో జరిగిన సంఘటనను బేస్ చేసుకొని నా అన్వేషణలో, నా సత్యాన్వేషణలో నేను 2 ఇయర్స్ మౌనంలో ఉన్నా. 2 సంవత్సరాలు మౌనంలో ఉన్నా. హ్మ్. మౌనంలో ఉండి సాధన చేసిన. గురువులను కలిసిన, పెద్ద పెద్ద గురువులను కలిసిన. సాధన చేసిన కంప్లీట్. సాధన చేసిన తర్వాత మనిషి జీవితం ఎవరు నడిపిస్తుర్రు అంటే కర్మ నడిపిస్తుంది అని నాకు అర్థమైంది. ఓకే. సో, ఆ కర్మ ఎట్లా నడిపిస్తది? హ్మ్. నడిపిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎందుకు ఫలితం ఇస్తది? మొదటి గురువు ఎవరండి? అంటే మీరనుకున్నారు. హ్మ్. మీ మీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అదేంటో మనం తెలుసుకుందాం. ఆ హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి అసలు ఎందుకిలా జరిగింది? దీని వెనకాల ఎవరున్నారు? హ్మ్. అన్నది ఫస్ట్ క్వెషన్ మీకొచ్చినప్పుడు మీకు ఎవరో అమ్మో, అన్నో, తాతో, అక్కో, చెల్లో ఎవరో ఒకరిని మీరు ప్రశ్నించాలి కదా! హ్మ్. ఆ ప్రశ్న మీరెవరినేశారు? మీకు ఎవరు సమాధానం చెప్పారు? దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ అన్నట్టు. సో, ఇది సెల్ఫ్‌గా జరిగింది. కానీ భౌతికంగా నాకు స్పిరిచువల్ గురువు అంటే అన్నపూర్ణ మేడం. హ్మ్. అన్నపూర్ణ హైదరాబాద్‌లో ఉంటారు. ఓకే. ఆ మేడం ఓషో డిజేబుల్. ఓకే. సో, ఆ మేడం 7 ఇయర్స్ మౌనం, ఎక్కువ సమాధి స్టేట్‌లో ఉంటది మేడం. ఓకే. సో, ఆహ్, సో, తననెలా కలిసారు? తన దగ్గరికెళ్ళాలని మేడం మీకెప్పుడు ఒక దగ్గర అనిపించింది? ప్రోగ్రామ్ పెడితే ఒక పర్సన్ ఎవరో తెలియకుండానే తీసుకెళ్ళిండు. నేను తిరిగే క్రమంలో గురువులను కలిసే క్రమంలో ఆ మేడం దగ్గరికెళ్ళిన. అక్కడనే మేడం సాధన, రహస్యాలు, ప్రకృతి అంటే ఏంది ఇదంతా అవన్నీ నాకు డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేది. మీకే ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు? ఏమో జరిగిపోయింది అట్లా. అంతేనా? ఓకే. సో, అట్లా దీన్నే కర్మ. జరిగింది. అంటే నేను దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా. హ్మ్. మేడం చూసేది. నన్ను చూసినప్పుడు ఫస్ట్ రోజు చూసిన తర్వాత నేను ఆ బాధను గమనించింది మేడం. గమనించి ఇంటికి అంతకు ముందు కూడా మీరు ఎంతో మంది గురువులను కలిసారు కదా! కలిసారు. కానీ వాళ్ళు నాకు వాళ్ళ కరెక్ట్ దగ్గర అనిపియలే. వాళ్ళకి మీ మీకు నచ్చలేదు. ఓకే. సో, మీకు నాకు నచ్చడం కావాల్సిన కాదు. సమాధానం వాళ్ళ దగ్గర మీకు దొరకలేదు. అంటే నేను నా నిజ జీవితంలో పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసిన. హ్మ్. నో రిజల్ట్. ఫస్ట్ నుంచే మీకు అలవాటు. మీరు మాకు అంటే కండక్టర్‌గా ఉన్నప్పుడే మీకు కొంచెం స్పిరిచ్యువల్ లైఫ్ అలవాటు. స్పిరిచువల్ లైఫ్‌లో ఉన్నా. హ్మ్. కానీ నార్మల్‌గా ఉన్నా. నాకు ఈ ధ్యానము ఇవంతా తెలియదు. ఓకే. సో, దేవుడినంటే నమ్మేవారు అంతే. నమ్మడం, చేయడం వాటి వల్ల రిజల్ట్ రాలే నాకు. హ్మ్. ఓకే. ఫలితాలు రాలే. ఓకే. అంటే మనం మనిషి జీవితం దేనికోసం ఫైనాన్షియల్ కోసమే ఉంటది కదా! అదే. ఎప్పుడు మనం బాగుండాలనే తాపత్రయం ఉంటది. హ్మ్. సో, అంతకుముందు చేసిన అంతా అనుకున్నంత సక్సెస్ కాలే. హ్మ్. తర్వాత ఈ మా అబ్బాయి జరిగిపోయిన అంటే మరణం జరిగిన తర్వాత ఎన్ని ఇయర్స్ అండి బాబుకి? బాబుకి 13 ఇయర్స్, సెవెంత్ క్లాస్. ఒక్కడే కొడుకా? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. మొదటి వాడా? రెండో లేదు వాడా? రెండో అబ్బాయి. అంటే ఇద్దరు ఒకే. ఇప్పుడు ఎట్లా జరిగిందంటే మేడం హ్మ్. స్కూల్‌కెళ్ళే క్రమంలో ఒక 20 డేస్ బిఫోర్ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక పకీర్ అంటారు చూసినా బయట. హ్మ్. ఆ పకీర్ ఇంటి ముందటకి వచ్చిండు ఒకసారి. హ్మ్. ఇంటికి ముందుకొచ్చినప్పుడు మనం ఏదన్నా ఇస్తాం గదా! హ్మ్. ఇచ్చినప్పుడు ఎవరైతే మా చనిపోయిన అబ్బాయి ఉన్నాడో, ఆ అబ్బాయే రూ. 10 డబ్బులు ఇచ్చిండు. ఇచ్చే తర్వాత ఎళ్ళిపోవాలి. సో, ఆయన ఎళ్ళిపోయే క్రమంలో ఈ బాబును 20 రోజుల పాటు గడప దాటనీయకు అని చెప్పిండు. ఓహ్! చెప్పిండు ఎళ్ళిపోయిండిగ. ఎళ్ళిపోయిన తర్వాత ఎందుకు చెప్పిండు అని అనుకుంటాం గదా! సో, ఆడ మా పేరెంట్స్ ఉన్నారు, మా మిసెస్ ఉన్నది, మా సిస్టర్ ఉన్నారు, అందరున్నారు. హ్మ్. అందరూ విన్నారు మళ్ళా. హ్మ్. ఒక్కరని గాదు, నేనొక్కడిని గాదు. హ్మ్. సో, నేను డ్యూటీకెళ్ళినా. విన్న తర్వాత వీళ్ళు మైండ్ కొట్టి పడేసిర్రు. ఏ గిట్ల చెప్తారు తీ అని. మన మైండ్ కొట్టేస్తది కొన్ని చెప్తే. హ్మ్. కొట్టేసిన తర్వాత మళ్ళీ బయటికెళ్ళి చూస్తే ఆయన ఎవ్వరు కనపడలే. ఆ గల్లీలో ఎళ్లి చూస్తే కనపడలే. హ్మ్. ఆయన చెప్పిపోయిన తర్వాత సరిగ్గా 18థ్ రోజు ఆటో స్కూల్ రెడీ. ఆ రోజు ఏమైందంటే ఆటో ఇంటి ముందుకొచ్చింది. ఆ డ్రైవర్ సొంత ఆటో ఖరాబ్ అయితే వేరే ఫ్రెండ్ ఆటో అడుకొచ్చిండు. ఇంటి ముందట ఒక 10 మినిట్స్ ఆటో స్టార్ట్ కాలే. హ్మ్. స్టార్ట్ కాకపోయేసరికి మళ్ళీ ఉప్పల్‌లో ఉండేటోడిని నేను. హ్మ్. అప్సిగూడలో స్కూలు. హ్మ్. కరెక్ట్ ఆ స్కూల్ ఏం జరిగిందంటే ఆటో స్టార్ట్ కాలేదు. కరెక్ట్ ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా కాడ సిగ్నల్ ఉంటది. జస్ట్ 1 కిలోమీటర్ అయితే స్కూల్‌కెళ్ళిపోతారు. ఈ టర్నింగ్ తీసుకోవాలి ఆటో. లారీ పటాన్ చెరువు ఈ వెస్ట్ నుంచి ఈస్ట్‌కెళ్ళిపోతుంది. ఆ సిగ్నల్ కాడ
కరెక్ట్ ఆ సిగ్నల్ ఉంటుంది కదా చౌరస్తా, ఆటో గేర్ వేసుకొని రెడీగా ఉన్నారు. ముందట ఆరెంజ్ పాయింట్ ఉన్న ఆటో ముందట, లారీకి రెడ్ గ్రీన్ సిగ్నల్ ఉంది, వెళ్ళిపోతుంది. లారీ దగ్గరికి వచ్చేసరికి గ్రీన్ పోయి రెడ్ పడ్డది, లారీ అయిపోవాలి. కానీ స్పీడ్ అట్లే ఉన్నది, జస్ట్ మీన్ 60-70 స్పీడ్ ఉన్నది. ఇది వీనికి రెడీ సిగ్నల్ ఇచ్చేసరికి ఆటో స్టార్ట్ చేసిండు. ఈ ఆటో లారీ కరెక్ట్ ఆటోకి కొడితే ఆటో 4 పల్టీలు కొట్టింది. ఇప్పుడు ఆ ఆటోలో ఉన్న పిల్లలు ఎట్లుండాలి మేడం? కానీ ఎవ్వరికేం కాలేదు. ఎవరికేం కాలేదా? ఇప్పుడు ఆటో ఉందా, ఇప్పుడు ఆటో డ్రైవర్ అనుకో, ఆటో డ్రైవర్ పక్క వంటి మా పెద్ద అబ్బాయి కూర్చున్నాడు. పెద్ద అబ్బాయి కూర్చున్నప్పుడు లారీ వచ్చి ఆటో కొడితే మా పెద్ద అబ్బాయి తగ్గింది దెబ్బ. అంటే మా పెద్ద అబ్బాయి ఆటో మధ్యలో, రెండింటి మధ్యలో ఇట్లున్నాడు. కానీ మా పెద్ద అబ్బాయికి ఏం కాలేదు, చిన్న ప్రాథమిక చికిత్స కూడా కాలేదు. అట్లే లేచి వచ్చేసి నల్లకెళ్ళి లోపల కూర్చున్న మా చిన్న అబ్బాయి లారీ టైర్ కిందకి ఎక్కిపోయింది. సో మిగతా 6 పిల్లలు ఉన్నారు. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, ఆ పకీర్ అనే ఎందుకు చెప్పిపోయిండు? మీకు చెప్పిండ్రా మీరు ఇంటికి వచ్చి? అప్పుడు మీరు లేరు కదా డ్యూటీకి. మీకు ఎవరు చెప్పిండ్రు? తర్వాత నన్ను మర్చిపోయారు, అంతా మర్చిపోయారు. ఎప్పుడైతే మా అబ్బాయి మరణించిన తర్వాత మళ్ళీ అరే ఆయన చెప్పిండు, మర్చిపోయినాము, కొట్టేసామని నెత్తి కొట్టుకున్నారు మా వాళ్ళు, మా పేరెంట్స్. అది ఇనిపోయాను, ఇంటి ముందరికి వచ్చి చెప్పాను. సో అట్లా నాకు 3-4 సిగ్నల్స్ వచ్చినాయి, నేను డీప్ సిగ్నల్స్ వచ్చినాయి. ఇక ఆ తదుపరి నాకు వాళ్ళు ఎందుకు చెప్పిపోయిండు, ఏం జరిగిందని నా ఎంక్వైరీ స్టార్ట్ అయింది అక్కడ. నా జీవితంలో జరిగినప్పుడు ఈ గురువులను కలవడము, స్పిరిచువల్ పార్ట్లోకి వెళ్ళిపోవడము, నేను అన్నపూర్ణ మేడం దగ్గర ఇవన్నీ నేర్చుకున్న తర్వాత 2021లో అరుణాచలం వెళ్ళడం. ఆవిడ ఎప్పుడు మౌనంలోనే ఉంటారు, ధ్యానం అంటే మాట్లాడు సమ్మ చెప్తుంది. అంటే ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ పెడుతుంది మేడం, ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు చెప్తుంది. సో కరెక్ట్. ఎన్ని ఇయర్స్ అండి ఆవిడకి? మేడమా ఇప్పుడు పెద్ద 50+ ఉంటుంది. ఓకే. సో మేడం గురువు ఆమె వేరు, ఎక్కువ భౌతికంతో ఉండదు, ఎక్కువ సాధనలో ఉంటుంది. కాకపోతే మేడం గుర్తుపడుతుంది ఎవరు సాధన చేస్తారు, ఎవరు సాధన చేయరు. నీ లోపల సంకల్ప బలం ఉందా, తెలుసుకోవాలన్న కసి ఉన్నదా, ఆ జిజ్ఞాస ఉంటేనే మేడం చెప్తుంది, లేకపోతే చెప్పది. ఫస్ట్ రోజు మేడం దగ్గర నన్ను పిలిపించుకొని 1 గంట సేపు పద్మాసనం వేసి కూర్చుని పెట్టింది, కదలకుండా, ఇట్లా కళ్ళు మూసుకొని కదలకుండా, నీ గుడ్లు కూడా కదలదు, కదిలితే నేను బయటికి పంపించేస్తా అని చెప్పేది. అట్లా ఫస్ట్ డేనే నాకు ఒక 1 అవర్ కూర్చుని పెట్టి సాధన చేయించింది. ఎక్స్పీరియన్స్ ఏంటండి? జరిగినాయి చెప్తుంది. సో జరిగిన అదే కదా కావాలి. అప్పుడు పెయిన్, మన లోపల ఉన్న పెయిన్, దుఃఖం అంతా బయటకు వస్తుంది. నాకు దుఃఖంతో ఉన్న, బాధలతో ఉన్నా. సో ఆ బాధ నాకు ఏం జరుగుతుందో అవన్నీ చెప్పలేదు. మేడం గైడ్ చేసిన తర్వాత, ఆ తర్వాత మేడం నుంచి నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఎట్లా సాధన చేయాలి అవన్నీ నేర్చుకున్న తర్వాత నా జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ జరిగినాయి. అంత దుఃఖమే పోయింది, అసలు నాకు దుఃఖమే రాదు, ఏది జరిగినా దుఃఖమే రాదు. ఇప్పుడు మా కొడుకుని ఎవరైనా గుర్తు చేసినా రాదు నా కళ్ళల్లో. నేను 2021లో నాకు అరుణాచలం జర్నీ జరిగింది. అక్కడ రమణ మహర్షి నాకు దర్శనం ఇచ్చిండు. దర్శనం ఇచ్చి సో నా కర్మ గురించి ఎలా నడిపిస్తుంది, కర్మ ఎలా నడిపిస్తే మరి ఒక్కొక్కరికి ఒక రకంగా ఫలితం ఎందుకు ఇస్తారు, ఆ ఇచ్చే క్రమంలో కర్మ ఎట్లా ఫలితాలు ఇచ్చేయటంలో నీ జీవితానికి ఫలితాన్ని ఇచ్చే ఆ డైరెక్షన్ ఎట్లుంటుందో నాకు అన్ని దర్శనాలు జరిగినాయి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.